హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్పి ఏఎల్పి సిబిటి2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 7 గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇప్పటి వరకు నేను బేసిక్ సైన్స్కి సంబంధించి 6 ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేయించాను. వాటన్నింటినీ కూడా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ప్లేలిస్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఉండిద్ది. కంపల్సరీగా ఎవరైతే ఆర్డర్లో ఫాలో అవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అవి చూసుకుంటూ రండి. ఓకేనా? అదేవిధంగా క్లాసెస్ చూసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా క్లాసెస్ చూసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ పీడిఎఫ్స్ కావాల్సిన వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్కి మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఇక ఆలోచన చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు అన్నాడు. ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. గ్రీన్ హౌస్ ప్రభావం దేనివల్ల కలుగుతుంది అని అడిగాడు. ఓజోన్ లేయర్ ఉండటం వల్ల, వాతావరణంలో ఓజోన్ లేయర్ ఉండటం వల్ల కాదు, మాయిశ్చర్ లేయర్ ఉండటం వల్ల కాదు, CO2 లేయర్ ఉండటం వల్ల కాదు. సామాన్యంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ముఖ్యంగా రావడానికి ఎందుకు కారణం అంటే వాతావరణంలో ఇన్ఫ్రారెడ్ లేయర్ ఉండటం వల్ల. ఇన్ఫ్రారెడ్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ద మెయిన్ రీజన్ టు కాజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నమాట. ఎందుకు, ఎలా కారణమైంది అంటే సామాన్యంగా మనకి వాతావరణంలో ట్రోపోస్ఫియర్ ఉండిద్ది. ఈ ట్రోపోస్ఫియర్ని మనం లోయర్ అట్మాస్ఫియర్ లేయర్ అని పిలుస్తూ ఉంటాం. ట్రోపోస్ట్రాటో మీసోయిన్ అని తెలుసు కదా. ఇక్కడ వాటర్ వేపర్ చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. వాటర్ వేపర్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఈ ఎక్కువ ఉన్న వాటర్ వేపర్ ఏం చేసిద్దంటే ఐఆర్ రేస్ని, సన్ నుంచి వచ్చే ఐఆర్ రేస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఐఆర్ రేడియేషన్ బాగా అబ్జర్వ్ జరిగి వాతావరణంలో ఆ రేస్ అలాగే ఉండిపోవటం వల్ల ఒక లేయర్ ఫామ్ అయింది. దాన్నే ఇన్ఫ్రారెడ్ లేయర్ అంటారు. దానివలన ఎక్కువగా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. మనం మాట్లాడుకున్నప్పుడు వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఒక కారణం అని చెప్పాం. గ్లోబల్ వార్మింగ్కి ఒక కారణం అని చెప్పాం. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన జరిగిన ఎఫెక్ట్నే గ్లోబల్ వార్మింగ్గా మనం చెప్పచ్చు అనమాట. అంటే ఇలాంటి గ్యాసుల వల్ల ఏమవుతుంది, వాతావరణం యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికే ఎన్నో ప్రోటోకాల్స్ లాంటివి, ఎన్నో సబ్మిట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ కంప్యూటర్ నుంచి. మ్యాచ్ ద ఫాలోయింగ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ విత్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ దట్ జనరేషన్ అన్నాడు. జనరేషను, ఆ జనరేషన్లో వాడిన టెక్నాలజీ మనం చెప్పాలి. ఫస్ట్ జనరేషన్లో మనం ఏం వాడాం, వ్యాక్యూమ్ ట్యూబ్స్ వాడాం. సో ఒకటో దానికి బి అనమాట. సో ఒకటి బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 1 ఏబిసి ఆప్షన్స్లో ఆన్సర్ ఉండాలి. సెకండ్ జనరేషన్లో మనం ఏం వాడాం, ట్రాన్సిస్టర్స్ వాడాం. సో రెండో దానికి డి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ జనరేషన్లో మనం ఏం వాడాం, థర్డ్ జనరేషన్లో మనం ఐసీస్ వాడాం. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మూడో దానికి సి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇదన్నమాట. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఫోర్త్ జనరేషన్లో మనం ఏం వాడుతున్నాం, మైక్రో ప్రాసెసర్స్ వాడుతున్నాం. మనం కూడా ఈసీ చదువుకున్న వాళ్ళైతే 8051 కంట్రోలర్ ఉండిద్ది, 8086 మైక్రో ప్రాసెసర్ ఉండిద్ది. ఈ మైక్రో కంట్రోల్స్ అనేవి ఇక ఫోర్త్ జనరేషన్కి వచ్చేప్పటికి మనం వాడుతున్నాం అనమాట. ముఖ్యంగా మైక్రో ప్రాసెసర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫిఫ్త్ జనరేషన్ దగ్గరికి వచ్చామనుకోండి, ఫిఫ్త్ జనరేషన్లో మనం ఏం వాడుతున్నాం, అడ్వాన్స్ కంప్యూటింగ్ టెక్నిక్స్ వాడుతున్నాం. అడ్వాన్స్ కంప్యూటింగ్ టెక్నిక్స్ అనమాట. రకరకాల కొత్త పద్ధతులు మనం ఫిఫ్త్ జనరేషన్లో వాడుతున్నాం. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు
థర్డ్ క్వశ్చన్, ఇది కూడా మనకి కంప్యూటర్ నుంచి అడిగిన క్వశ్చనే. మ్యాచింగ్. మనకి లేయర్స్ తెలుసు కదా, 7 లేయర్స్ మోడల్ ఉంది కదా, ఓఎస్ఐ 7 లేయర్స్ మోడల్ అని మనం మాట్లాడుకుంటాం కదా, దాంట్లో నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ హబ్ అని ఇచ్చాడు. హబ్ అనేది ఏంటి? హబ్ అనేది ఒక నెట్వర్కింగ్ డివైస్ అనమాట. ఓకేనా, అది ఏం చేస్తుంది? దట్ కనెక్ట్ మల్టిపుల్ ఈథర్నెట్ డివైజెస్, మల్టిపుల్ ఈథర్నెట్ డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్విచ్. స్విచ్ ఏం చేస్తుంది? ఇది కూడా అంతే అనమాట, ఇది కూడా ఒక కనెక్షన్కి ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా, సో టు కనెక్ట్ డివైజెస్. ఓకేనా, అంటే ల్యాండ్ నుంచి కనెక్ట్ చేస్తే డేటాని రిసోర్సెస్కి మొత్తానికి కలపడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. రౌటింగ్ ఎందుకు? టు ఫార్వర్డ్ ద డేటా ప్యాకెట్స్, టు ఫార్వర్డ్ ద డేటా ప్యాకెట్స్, డేటా ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయడానికి. అండ్ గేట్వే. ఇక ఫైనల్లీ గేట్వే. గేట్వే ఎందుకు? గేట్వే అనేది మన భాషలో చెప్పాలంటే మన ఇంట్లో ఉండే ఒక హోమ్ రూటర్ లాంటిది అనమాట. లేదా మన భాషలో ఇంకో పదంగా చెప్పాలి అంటే మోడెం, మోడెం లాంటిది అనమాట. ఓకేనా, ఏం చేస్తుంది అది తెలుసా? దట్ యాక్స్ ఏ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ అనమాట. ఒక పాయింట్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కావాలి అంటే ఈ గేట్వే. మనం కూడా పేమెంట్ గేట్వే అంటాం. పేమెంట్ గేట్వే స్టార్ట్ చేసినప్పుడే మనం ఆ పేజ్లోకి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం అనమాట. దాన్ని గేట్వే అంటారు. ఇవి ఏ లేయర్స్లో ఉంటాయి అన్నాడు. సో ఫస్ట్ హబ్. హబ్ అనేది ఉండేది ఏంటి? హబ్ అనేది ఫస్ట్ ఉండేది ఫిజికల్ లేయర్లో ఉండేది. సో ఇక్కడ ఉండేది మనకి హబ్ అనమాట. సో ఒకటో దానికి 4. సో ఏ 4 ఏడు ఉంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్తోనే మన ఆన్సర్ పెట్టేయచ్చు, ఒక్కటి తెలిస్తే చాలన్నమాట. నెక్స్ట్ బి స్విచ్. స్విచ్ అనేది ఎక్కడ ఉండిద్ది? డేటా లింక్ లేయర్లో ఉండిద్ది, డేటా లింక్ లేయర్. సో బి దానికి 1. నెక్స్ట్ రౌటర్స్. రౌటర్స్ అనేది సి దానికి 2, నెట్వర్క్ లేయర్లో ఉండిద్ది. ఓకేనా, ఇక మిగిలిపోయింది ఏంటి? గేట్వే. ఇది అప్లికేషన్ లేయర్లో ఉండిద్ది అనమాట. ఇవన్నీ కూడా 7 లేయర్స్ మోడల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్యూటర్ చెప్పినప్పుడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్ అడిగాడు అనమాట. హబ్, స్విచ్, రౌటర్స్, గేట్వే. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, కమింగ్ టు 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు ప్రొడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? ఇది ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేసే లివింగ్ బీయింగ్స్ ఏంటి అన్నాడు. బ్యాక్టీరియా కాదు, ఫంగై కాదు, ఎర్త్ వామ్ కూడా కాదు. ఇంకా ఆన్సర్ ఏంటి? గ్రీన్ ప్లాంట్స్. గ్రీన్ ప్లాంట్స్ ఎలాగా? గ్రీన్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా CO2ని ప్రొడ్యూస్ చేస్తాయి, అవునా కాదా? CO2 ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్, గ్లోబల్ వార్మింగ్కి ప్రమోట్ చేసే గ్యాస్. సో అది గ్రీన్ ప్లాంట్స్ వల్ల వచ్చింది కదా. సో ఆకుపచ్చని మొక్కలు ఏంటి? ఒక రకమైన లివింగ్ బీయింగ్స్ దట్ విల్ రిలీజ్ CO2 ఇన్ ద అట్మాస్ఫియర్ బై టేకింగ్ అప్ ఆఫ్ ఆక్సిజన్, అవునా కదా? సో ఆన్సర్ ఏమవ్వాలి? 4th ఆప్షన్ అవ్వాలి. కమింగ్ టు 2 మిస్కబుల్ లిక్విడ్స్. మిస్కబుల్ అంటే కలిసిపోయే తత్వం ఉన్న లిక్విడ్స్ అనమాట. ఆఫ్ సేమ్ వాల్యూమ్, సేమ్ వాల్యూమ్, ఈ పదం గుర్తుపెట్టుకోండి. బట్ డిఫరెంట్ డెన్సిటీస్, డెన్సిటీ 1, డెన్సిటీ 2. ఒక లిక్విడ్ డెన్సిటీ ఏమో 1, ఇంకో లిక్విడ్ డెన్సిటీ ఏమో 2. వాడే ఇచ్చాడా? ఎస్, ρ1 ρ2. ఓకే, ఆర్ మిక్స్డ్, దెన్ ద డెన్సిటీ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ గివెన్ బై అన్నాడు. డెన్సిటీ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ గివెన్ బై అన్నాడు. సో మనకి సేమ్ వాల్యూమ్ వేరు డెన్సిటీస్ ఉన్న ఒక లిక్విడ్స్, కలిసిపోయే లిక్విడ్స్ ఇచ్చి డెన్సిటీ ఆఫ్ ది మిక్చర్ రెండింటిని కలిపినప్పుడు సాంద్రత ఎంత అన్నాడు. సరే జాగ్రత్తగా చేద్దాం. ρ ఈక్వల్ టు డెన్సిటీ ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్. టోటల్ మాస్ అంటే మనం ఏమైనా మాట్లాడుకున్నాం? దీని మాస్ ఎంత అనుకున్నాం మనం? m1, దీని మాస్ m2 అనుకున్నాం. సో m1 + m2 బై టోటల్ వాల్యూమ్ ఎంత? v1 v2 వేయకూడదు, 2 vఏ కదా, కాబట్టి 2v వేయాలి. అంటే దీని వాల్యూమ్ v, దీని వాల్యూమ్ కూడా vఏ, బికాజ్ సేమ్ అన్నాడు కదా. వీటికి నెంబరింగ్ ఇచ్చినట్టు దానికి ఇవ్వకూడదు, ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు మనం
అంత ఈ M1ని M2ని ఇలా మార్చేసుకుందాం. సో మాస్ ఈక్వల్ టు, మాస్ని మనం ఎలా రాసుకోవచ్చు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇది M1. M2 ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ 2. సో M1 ప్లేస్లో ఇది, M2 ప్లేస్లో ఇది పెడుతున్నా, జాగ్రత్తగా చూడండి. సో V ఇంటూ ρ1 ప్లస్ V ఇంటూ ρ2 బై 2V, రెండు వాల్యూమ్స్ కాబట్టి వీని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే ρ1 ఇంటూ ρ2 బై 2 ఇంటూ V. ఇవి క్యాన్సిల్ చేస్తే డెన్సిటీ ఈక్వల్ టు ρ1 ప్లస్ ρ2 బై 2 అనమాట. ρ1 ప్లస్ ρ2 బై 2. ఎస్, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సేమ్ వాల్యూమ్స్, డిఫరెంట్ మాస్లు, డిఫరెంట్ డెన్సిటీస్ ఇచ్చినప్పుడు టోటల్ డెన్సిటీకి ఫార్ములా ఇదనమాట. ఇది మీరు గుర్తుందనుకోండి, దీని మీద ఒకవేళ ప్రాబ్లం ఫ్రేమ్ చేసినా మీరు ఈజీగా ఈ ఫార్ములాలు పెడితే ఆన్సర్ వచ్చేసిద్ది. యూ డోంట్ నీడ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా? గుడ్ క్వశ్చన్. కమింగ్ టు 6th క్వశ్చన్. వర్క్ పవర్ ఎనర్జీ థియరం నుంచి అడిగాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ ఇంటూ పవరా? తప్పు. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, లేదా పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. ఇలా ఏది మార్చినా మనం ఈ ఫస్ట్ సెట్ అవ్వట్లా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద పవర్ స్పెంట్ పర్ యూనిట్ టైం అన్నాడు. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము, అంతేగాని వర్క్ ఈక్వల్ టు పవర్ బై టైం కాదు. సో ఇది కూడా రాంగ్ కాదు. ద యూనిట్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ సేమ్ అన్నాడు. తప్పు. వర్క్, కైనెటిక్ ఎనర్జీ రెండింటికి యూనిట్స్ ఏంటి? జౌల్సే కదా. ఈ మూడు కాదంటే ఇక ఆన్సర్ ఏమవ్వాలి? 4th ఆప్షన్ అవ్వాలి. స్థితిజ శక్తి విలువ ప్రయాణించిన మార్గంపై ఆధారపడి ఉండదు. బికాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఇనీషియల్ పొజిషన్ మీద అండ్ ఫైనల్ పొజిషన్స్ మీద, ఈ 2 పాయింట్స్ మీద ఆధారపడి ఉండేది. కానీ ఏ పాత్లో వెళ్ళింది అనేది దానికి అనవసరం. సో ద రూట్ ఆఫ్ ది పాత్ డజంట్ నీడ్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ డజంట్ డిపెండ్స్ ఆన్ ది రూట్, ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు 7th క్వశ్చన్. ఏ ల్యాంప్ రేటెడ్ 60 volts and 40 watts is to be connected across the 230 volts. What is the value of the resistance to be connected in series with the lamp అన్నాడు. ఎలక్ట్రిసిటీలో మంచి క్వశ్చన్ అనమాట. ఒక ల్యాంప్ ఇచ్చాడు, ఆ ల్యాంప్కి ఒక రెసిస్టర్ కలపాలన్నమాట. టోటల్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? ప్లస్ మైనస్ 230 volts ఇచ్చాడు. ఇక్కడ రెసిస్టెన్స్ R వాల్యూ మనమే కనుక్కోవాలి. ల్యాంప్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 60 volts ఇచ్చాడు, 40 watts ఇచ్చాడు. ఇది బల్బుకి సంబంధించి వాడు ఇచ్చిన డేటా. ఇదేమో కరెంట్. ఓకేనా? ఇప్పుడు మనకి బల్బుకి సంబంధించి ఫస్ట్ జాగ్రత్తగా చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ప్రతి క్వశ్చన్ని కూడా పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఎలా వెళ్తున్నారో మీకు అర్థమైద్ది. ఓకేనా? నేను చెప్పింది గుర్తుపెట్టుకోవడమే కాకుండా అసలు మీరు ఎలా వెళ్తారు ఆ తర్వాత ఎలాగో చూడండి, మీకు అర్థమైంది. సో ఫస్ట్ బల్బు. సో I ఈక్వల్ టు కరెంట్ కనుక్కుందాం. మనకు వోల్టేజ్ ఉంది, పవర్ ఉంది. సో పవర్ ఈక్వల్ టు V ఇంటూ I ఈక్వల్ టు పవర్ బై V. పవర్ ఎంత? 40 watts. వోల్టేజ్ ఎంత? 60 volts. 2/3 amps వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? 2/3 amps. అవునా కాదా? అవును. ఇప్పుడు 2/3 amps బల్బు గుండా వెళ్ళిద్ది, రెసిస్టెన్స్ గుండా వెళ్ళిద్ది. అవునా కాదా? ఇప్పుడు టోటల్గా సర్క్యూట్ ఎంతో కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు, మనం టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు V ఈక్వల్ టు I ఇంటూ R. సో V ఎంత? 230. ఐని తీసుకురా, 2/3 ఈక్వల్ టు R. పైకి వెళ్ళింది అనుకో, 230 ఇంటూ 3/2. 2 ఒకట్లు 2 15. మొత్తం ఎంత వచ్చింది? 355. అంతేగా?
11 మూళ్ళు 330, 5 మూళ్ళు 15, ఎస్ 345 వచ్చింది. చాలామంది ఆన్సర్ 345 పెడతారు, ఆన్సర్ రాంగ్. 345 కాదు. చాలామంది 90 ఓమ్స్ పెడతారు, అది కూడా రాంగ్. ఎందుకో చూద్దాం. ఇప్పుడు మాకు మొత్తం సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 345. కానీ వాడు ఇక్కడ మాత్రమే అడిగాడు, అంటే ఇప్పుడు నేను ఇక్కడ రెసిస్టెన్స్ కనుక్కోవాలి, అవునా కదా? సో ఆర్ ఈక్వల్ టు V/I. V అంటే ఎంత? బల్బ్ వోల్టేజ్ ఎంత? 60. బల్బులో వెళ్ళే కరెంట్ ఎంత? 2/3. పైకి వెళ్తే 3 వచ్చింది. 2 1 2 30. ఎంత వచ్చింది? 90 ఓమ్స్. బల్బులోకి వెళ్ళేది ఎంత? 90. 90 అయితే టోటల్ ఎంత? 345. 345 నుంచి 90 తీస్తే 255. సో ఆన్సర్ ఎంత? 255 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. బల్బులో రెసిస్టెన్స్ అడిగితే ఒక 20 సెకండ్స్లో చెప్పేయచ్చు, కానీ అక్కడ సిరీస్ రెసిస్టెన్స్ కలిపి దాన్ని అడిగాడు కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ కనుక్కొని టోటల్ రెసిస్టెన్స్లో నుంచి మనం బల్బు రెసిస్టెన్స్ తీసేసాం. ఓకేనా? అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. మంచి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఆఫ్ ది డే. కమింగ్ టు 8th question. If a body is thrown upward with a velocity 4 meters per second, at what height will its kinetic energy be reduced to half of its initial value అన్నాడు. జాగ్రత్తగా చదవాలి 2 క్వశ్చన్స్ని, ఓకేనా? ఒక వస్తువుని 4 మీటర్ల పర్ సెకండ్ వేగంతో పైకి విసిరితే ఎంత ఎత్తు వద్ద దాని గతిశక్తి దాని ప్రారంభ విలువలో సగానికి తగ్గుతుంది అని జీ వాల్యూ ఇచ్చాడు. చేద్దాం. ఫస్ట్ మనకి వెలాసిటీ ఇచ్చాడు, అవునా కాదా? సో కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఎం వాల్యూ తెలీదు, అలాగే రాసుకుందాం. వి వాల్యూ ఎంత? 4. అప్పుడు వి స్క్వేర్ ఎంత? 16. సో వి స్క్వేర్ ప్లేస్లో మనం 16 రాద్దాం. 2 1 2 8. సో 8m వచ్చింది. ఇది ఫస్ట్ అన్నమాట, ఓకేనా? ఇప్పుడేమన్నాడు? ఎంత ఎత్తు వద్ద దాని గతిశక్తి దాని ప్రారంభ విలువలో సగానికి తగ్గుతుంది అన్నాడు. ప్రారంభ విలువ ఎంత? 8. ఇప్పుడు ఇంకో కైనెటిక్ ఎనర్జీ గురించి చెబుతున్నాడు. అది ప్రారంభ విలువలో సగం అంట, అంటే 8m/2 ఎంత వచ్చింది? 4m వచ్చింది. ఇదేమో ప్రారంభం, ఇదేమో తర్వాత. అంటే మనకు 2 కైనెటిక్ ఎనర్జీలు ఉన్నాయి. ఈ 2 కైనెటిక్ ఎనర్జీలు కూడా డిఫరెన్స్ అనమాట. సో KE1 మైనస్ KE2, ఈ 2 కైనెటిక్ ఎనర్జీల మధ్య డిఫరెన్స్ చూసారా? అది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్. ఈ ఒక్క పాయింట్ తెలియాలి, ఓకేనా? ఆ 2 కైనెటిక్ ఎనర్జీల మధ్య డిఫరెన్స్ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్, అంతే కదా? ఎంత ఎత్తు వద్ద అన్నాడు, అంత ఎత్తులో మార్పు వచ్చినప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమైంది? పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. 2 ఎనర్జీస్ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతాయి కదా. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీలో ఉంది, ఎత్తు మారితే పొటెన్షియల్ ఎనర్జీలోకి మారిద్దా లేదా? మారిద్ది. సో డిఫరెన్స్ ఎంత? 8m మైనస్ 4m. ఇది KE1 KE2 ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటే m/g/h. ఎంత ఎత్తు వద్ద అన్నాడు కాబట్టి ఆ హెచ్ని క్యాపిటల్ అని రాశా. సో సాల్వ్ చేసామనుకోండి, 8mలోంచి 4m తీస్తే 4m ఇంటూ m ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ హెచ్. m క్యాన్సిల్. ఇటు వచ్చింది అనుకోండి 4/10 అంటే 0.4, అంటే 0.4 మీటర్స్ దగ్గర ఆ కైనెటిక్ ఎనర్జీ ఏమైంది? ఆఫ్ అయింది అనమాట. అది పాయింట్. మంచి క్వశ్చన్. మనకి తెలిసిన వర్క్ పవర్ ఎనర్జీయే, క్వశ్చన్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఇలా రకరకాల మోడల్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. వీటిలో ఏదో ఒక మోడల్ ఎక్కడో చోట ఏదో ఒక షిఫ్ట్లో మన పేపర్లో వస్తాయి. అందుకే మనం ఇక్కడే ప్రిపేర్డ్గా వెళ్ళాలి, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు 9th క్వశ్చన్. ఇది ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఏ వైర్ ఆఫ్ లెంత్ 4 మీటర్స్, ఎల్ వాల్యూ ఇచ్చాడు 4 మీటర్స్, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఇచ్చాడు 1.7 × 10⁻⁻6. ఓకే. డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 9 amps. ఓకే, కరెంట్ ఇచ్చాడు 9 amps.
వెన్ కనెక్టెడ్ టు ఏ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ 360 volts. ఓకే, వోల్టేజ్ ఇచ్చాడు 360 volts. ఫైండ్ ద రెసిస్టివిటీ అన్నాడు, అంటే రోను కనుక్కోమన్నాడు. సింపుల్, మనకి ఎల్ ఉంది, ఏ ఉంది, రో ఉంది. సో ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఓకేనా, మనకు ఆర్ వాల్యూ తెలియాలి. మనకు ఆర్ వాల్యూ ఏమని తెలుసు, ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. ఓమ్స్ల ప్రకారం 360, 360 volts బై కరెంట్ ఎంత 9 amps, 9 1 9 4 40 వచ్చింది. సో మనకు రెసిస్టెన్స్ కూడా వచ్చేసింది. సో 40 ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ అంటే ఎంత 4 బై 1.7 ఇంటూ 10⁻⁻6. 4 1 4 10. అవునా కదా, దీన్ని అటు తీసుకెళ్దాం. సో 10 ఇంటూ 1.7 ఇంటూ 10⁻⁻6 ఈక్వల్ టు రో. 1.7 ఇంటూ 10 ఏమైపోయింది, 17 ఇంటూ 10⁻⁻6 అయింది ఓం మీటర్. సో 17 ఇంటూ 10⁻⁻6 ఎక్కడ ఉంది, ఇదిగోండి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చక్కగా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ వన్ బేస్డ్ ఆన్ ది కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వెయిట్. వెయిట్కి సంబంధించి కన్వర్షన్ యూనిట్స్లో తప్పుదాన్ని గుర్తించండి అన్నాడు. సరికాని వాక్యం. 1 kg ఈక్వల్ టు 2.20 pounds అన్నాడు. ఎస్, కరెక్టే. 2.204 pounds అనేవి 1 kgకి సమానం. వెయిట్ని పౌండ్స్లో కూడా కొలుస్తారనమాట. నెక్స్ట్ 1 pound ఈక్వల్ టు 18 ounces అన్నాడు. ఇది తప్పు. 1 pound అంటే 18 కాదు, 16 ounces అన్నమాట. ounces. ఓకేనా, సో 16 ounces అనాలి, 18 అనకూడదు. సో ఓన్లీ 1 మాత్రమే రైట్. ఓకేనా, కమింగ్ టు 11వ క్వశ్చన్. An object is moving with uniform acceleration a. Its initial velocity is u. Uniform acceleration a. Initial velocity u and time t. Final velocity v. Okay. The equation of its motion is equal to v equal to u plus ad. v equal to u plus ad. Equation of motion లో మొదటిది. The velocity along y-axis, time along x-axis. Graph shall be straight line అన్నాడు. గ్రాఫ్ షల్ బి ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఓకే, సింపుల్, ఏమీ లేదు. మనకి వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మనకి మోషన్ ఈక్వేషన్ తెలుసు కదా. ఓకేనా, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఆ మోషన్ ఈక్వేషన్ని గ్రాఫ్లో పెట్టు అన్నాడు. అదొక స్ట్రైట్ లైన్ అయిద్ది అనమాట. దాన్ని గ్రాఫ్లో పెట్టి ఆన్సర్ పెట్టు అన్నాడు. ఏం పెట్టాలి అంటే ఆ గ్రాఫ్ చూస్తే మనకి ఇలా ఉండిద్ది. ఇలా ఉండిద్ది అనమాట. ఇలాగ స్ట్రైట్ మనకు స్లోప్ ఉండిద్ది. ఇలా స్ట్రైట్ లైన్ మనకు స్లోప్ ఫామ్లో ఉండిద్ది. ఇది ఈ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ అన్నమాట. ఓకేనా, ఎందుకు సార్ మీరు ఇలా వి ఇలా టీ పెట్టకుండా ఇలా గీయచ్చు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, ఎందుకు కొంత ఎత్తులో స్టార్ట్ చేశారని డౌట్ రావచ్చు. ఇది ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో. ఇనీషియల్ వెలాసిటీ జీరో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. న్యూటన్ మొదటి గమన నియమ సూత్రానికి గ్రాఫ్ గీస్తే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో అంటే మనం ఇలా గీయాలి. కానీ మనకి ఇనీషియల్ వెలాసిటీ కొంత ఇచ్చాడు కదా, కాబట్టి మనం ఇలా గీయకూడదు, ఇలా గీయాలన్నమాట. అంటే కొంత వెలాసిటీ ఉంది, జీరో నుంచి కాదు అని అర్థం ఇలా గీస్తే. ఓకేనా, ఇప్పుడు యు అనేది ఎక్కడ ఇంటర్సెప్ట్ అయింది, వై యాక్సిస్ మీదే కదా. సో పాసింగ్ త్రూ ఆరిజిన్ నుంచి కాదు, ఇదిగోండి విత్ వై ఇంటర్సెప్ట్ యు. ఈ వై యాక్సిస్ మీద యు ఏమైంది, ఇంటర్సెప్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఇంటర్సెప్ట్ అయిందా లేదా, ఇదిగో చూసారా, వై యాక్సిస్ ఇది, దాని మీద యు ఇంటర్సెప్ట్ అయిందా లేదా. కాబట్టి మనకి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట.
ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ విత్ ఇంటర్సెప్ట్ యూ కాదు, విత్ స్లోప్ యూ కాదు, ఇలా ఉంద, ఇలా లేదు స్లోపు, ఇలా ఏమీ కాదనమాట. ఓకేనా. సో ఆన్సర్ మన అన్నీ ఏమవ్వాలి, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా. మీకు క్వశ్చన్ తెలుసు కదా, ఇది ఫస్ట్ ఈక్వేషన్ కదా, మనకి రెండు ఇంకా ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఇది రెండో గమన నియమం, ఇది మూడో గమన నియమం కదా, ఇది మొదటిది కదా, మూడిటికి గ్రాఫ్ ఇదే. ఓకేనా. ద 3 మోషన్ ఈక్వేషన్స్ హ్యావ్ సేమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద 3 మోషన్ ఈక్వేషన్స్ హ్యావ్ సేమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమా ఇది. ఓకేనా. 12వ క్వశ్చన్. ఏ బ్రాస్ బాల్ ఈజ్ టైడ్ టు ఎ థిన్ వైర్ అండ్ స్వంగ్ so as to move the uniformly in a horizontal circle. Which of the following statements is regarded is true అన్నాడు. ఏం లేదు, ఒక రాయికి తాడు కట్టి మనం చేత్తో తిప్పుతూ ఉన్నాం అనుకోండి, అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, దానికి సంబంధించి సరైనవి ఏంటి అని అడిగాడు. ద బాల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు. తప్పు, కాన్స్టెంట్ వెలాసిటీ కాదు. ఓకేనా. ఎందుకు, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉండిద్ది, డైరెక్షన్ మారుతుంది కదా, డైరెక్షన్ మారుతూ ఉన్నప్పుడు మన వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పకూడదు. ద బాల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, ఎస్ ఇది కరెక్ట్, స్పీడ్ మాత్రమే చెప్పాలి, మనం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పాలి, డైరెక్షన్ చెప్పకూడదు. సో స్పీడ్ అనేది కేవలం ఏం చెప్పచ్చు మనం, స్కేలార్ క్వాంటిటీ, అందుకే అది మాత్రమే చెప్పాలి. సో అందుకే స్పీడ్ మాత్రమే కాన్స్టెంట్. నెక్స్ట్, ద బాల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అన్నాడు. తప్పు, కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉండదు, యాక్సలరేషన్ చేంజ్ అవుతూ ఉండిద్ది, ప్రతి చోట ఏమవుతుంది, ఇది డైరెక్షన్ మారుతూ ఉండిద్ది కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది బాల్ ఈజ్ కాన్స్టెంట్, ఇది కరెక్ట్. థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి చాలా తేడా ఉంది. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అని చెప్పడం వేరు, కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాన్స్టెంట్ అని చెప్పడం వేరు. సో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాన్స్టెంట్గా ఉండిద్ది, ద వాల్యూ కాన్స్టెంట్గా ఉండిద్ది, కానీ డైరెక్షన్ మారుతూ ఉండిద్ది. కానీ ఇక్కడ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అన్నప్పుడు డైరెక్షన్ రెండు కాన్స్టెంట్ అని చెబుతున్నాడు, కాదు. యాక్సలరేషన్ వెలాసిటీ డైరెక్షన్లో మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని కాన్స్టెంట్ అని చెప్పకూడదు, ఎక్కడ, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, 2 అండ్ 4 అవ్వాలి. ఆప్షన్స్ ఇక్కడ సరిగ్గా ఇవ్వలేదులే. 2 and 4, 2 and 4 బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అన్నమాట. ఓకేనా. క్లారిటీ అర్థమైందా మీకు, చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన పాయింట్, గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గా ఉందంటాం వేరు, కాన్స్టెంట్ యాక్సలరేషన్ చెప్పడం వేరు. సో 2 and 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 13th క్వశ్చన్. ద ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ ఏ 15 centimeter థిక్ కాంక్రీట్ వాల్ ఈజ్ 25 degrees Celsius. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హీట్ అండ్ టెంపరేచర్లో మనం మీకు థర్మల్ కండక్టివిటీ మీద ఒక డైమెన్షనల్ యూనిట్ ఫార్ములా చేయించాం కదా, దాని మీద ప్రాబ్లం తీసుకొచ్చాను. ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ ది 15 centimeter థిక్ కాంక్రీట్ వాల్ ఈజ్ 25 degrees Celsius అండ్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఈజ్ 5 degrees Celsius. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ హీట్ రిడక్షన్ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ ది వాల్, థర్మల్ కండక్టివిటీ ఈక్వల్ టు 0.81 జౌల్ పర్ SMK. ఇదన్నమాట ఓవరాల్గా అడిగింది. జాగ్రత్త చూడండి, సాల్వ్ చేద్దాం. మీకు ఆల్రెడీ కూడా నేను ఫార్ములా చెప్పాను, గుర్తుందో లేదో, K ఈక్వల్ టు Q ఇంటూ L బై ఏరియా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది ఫార్ములా. Q అంటే ఏంటి, Q పర్ ఏరియా అంటే ఇదిగోండి రేట్ ఆఫ్ హీట్ రిడక్షన్ పర్ స్క్వేర్ మీటర్, అదనమాట Q బై ఏ అంటే. టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇచ్చాడు, ఎల్ అంటే థిక్నెస్, ఇదిగోండి. సో ఎల్ అంటేనేమో థిక్నెస్, ఇదేమో టెంపరేచరు, రేట్ ఆఫ్ హీట్ రిడక్షన్ పర్ స్క్వేర్ మీటర్ అంటే క్యూ బై ఏ అని అర్థం అనమాట. సో మనకి కే వాల్యూ కూడా ఇచ్చాడు, థర్మల్ కండక్టివిటీ, దాన్నే కే అంటారు. సింపుల్, ఇచ్చిన వాల్యూస్లో పెట్టేద్దాం చూడండి. సో మనకి ఏం కావాలి, క్యూ బై ఏ కావాలి. క్యూ బై ఏని అలాగే ఉంచుదాం, కే ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ బై ఎల్ ఈక్వల్ టు
Q/A. అవునా కదా? K ఎంత ఇచ్చాడు? 0.81. నెక్స్ట్ టెంపరేచర్ ఎంత? చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు. ఇంటర్నల్ ఏమో 25, ఎక్స్టర్నల్ ఏమో 5. తీసేస్తే ఎంత? 20 వచ్చింది. ఇంటూ 20 చేంజ్ ఇన్ టెంపరేచర్ వేసాను. లెంత్ ఎంత? 15. ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. ఇక్కడ ఏమన్నాడు? మీటర్స్లో ఇచ్చాడు. కాబట్టి సెంటీమీటర్స్ని మనం ఏం చేయాలి? మీటర్స్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్స్ని మీటర్లో మారిస్తే బై 100 చేయాలి. సో 0.81 ఇంటూ 20 ఇంటూ 100 బై 15. సో 0.81 ఇంటూ 100 ఏమైపోయింది? 81 ఇంటూ 20 బై 15. 5 3లు 5 4లు 3 27, 4 20లు 80, 7 4లు 28, 108 జౌల్ పర్ సెకండ్. ఓకేనా? జౌల్ పర్ సెకండ్ అనమాట. ఇది సింపుల్ క్వశ్చన్. మనల్ని రేట్ ఆఫ్ హీట్ రిడక్షన్ పర్ స్క్వేర్ మీటర్ యూనిట్స్ కూడా అడుగుతాడు. జే పర్ ఎస్ మనం చెప్పాలి. థర్మల్ కండక్టివిటీ అడుగుతారు. ఇదిగో జే పర్ ఎస్ ఎంకే. దీన్ని నేను ఏం చెప్పాను? జే పర్ ఎస్ అంటే డబ్ల్యూ రాసుకోవచ్చు అని చెప్పాను. W/m ఇంటూ కే అని కూడా లాస్ట్ షిఫ్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఓకేనా? అది చూసిన వాళ్ళకి అర్థమైంది. ఇదంతా కంటిన్యూషన్ అండి. నేను మెల్లిమెల్లిగా కొన్ని ఫార్ములాస్ని యూనిట్స్ డైమెన్షన్స్ మాట్లాడుకుంటూ తీసుకొస్తూ మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తూ ఉన్నా. మీకు ఎవరికైనా ఇవి కష్టంగా ఉన్నాయి అనిపిస్తే మీరు లైన్లో రావట్లేదని అర్థం. సో వెన్ యూ ఫాలో ద సీక్వెన్స్ ఈజీల్లీ అన్ని క్లాసులు నీకు అర్థమవుతాయి. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? అండ్ దట్ టు తెలుగు అండ్ ఇంగ్లీషు. కమింగ్ టు 14వ క్వశ్చన్. ఏ రబ్బర్ బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ 25 మీటర్ హైట్ లూజెస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బై 25%. ఓకే. వాట్ ఈస్ ద హైట్ టు విచ్ ఇట్ రీబౌండ్స్ అన్నాడు. సామాన్యంగా ఈ క్వశ్చన్ సింపుల్గా మనం చేసి చెప్పేయచ్చు, కానీ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 24 మీటర్ల ఎత్తులో ఒక బాల్ ఉంది అనుకోండి. ఇది 24 మీటర్ల ఎత్తు. ఇక్కడ ఒక రబ్బర్ బాల్ ఉంది. పెద్దగా గీస్తాను. ఇక్కడ ఒక రబ్బర్ బాల్ ఉంది. 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమన్నాడు? లూజెస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బై 25%. సామాన్యంగా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉండిద్ది? మ్యాక్సిమం ఉండిద్ది. ఓకేనా? 24 మీటర్లు మనం ఏమనుకుందామంటే 24 జౌల్స్ అనుకుందాం. ఊరినే ఎనర్జీ అజంప్షన్ చేస్తున్నాను. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంది? మ్యాక్సిమం ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? 0 ఉండిద్ది. అవునా కాదా? ఇప్పుడు ఆ రబ్బర్ బాల్ని మనం పైనుంచి కిందకేసాం అనుకోండి, ఆ బాల్ ఇలా వచ్చి తగిలి మళ్ళీ కొంత దూరం పైకి వెళ్ళిద్దా లేదా? బికాజ్ ఇట్ ఈస్ ఎ రబ్బర్ బాల్ కదా. తగిలినప్పుడు ఏమవుతుంది? 25% ఎనర్జీని లూజ్ అయింది. అవునా కాదా? సో 1/4 25% అంటే 25% అంటే 1/4. 1/4 ఆఫ్ 24 ఎంత? 6 జౌల్స్. నేలను గుద్దుకోవడం వల్ల ఎంత ఎనర్జీని లూజ్ అయిపోయింది? 6 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ లూజ్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎంత ఎనర్జీతో వెళ్ళిద్ది? 75% ఎనర్జీతో పైకి రీబౌండ్, పైకి మళ్ళీ ఎగిరిద్ది అనమాట. ఎగరటం, ఒకసారి తగిలి మళ్ళీ పైకి రావటం అనమాట. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉండిద్ది? 24లో నుంచి 6 తీస్తే ఎన్ని జౌల్స్? 18 జౌల్స్. కాబట్టి ఎంత ఎత్తుతో తిరిగి మళ్ళీ పైకి వచ్చింది? 18 మీటర్లు, 18 జౌల్స్. బికాజ్ ఇక్కడ మీటర్ ఈక్వల్ టు జౌల్స్ వేసాం కదా, కాబట్టి మనకి 18 జౌల్స్ ఎనర్జీ వచ్చింది. అంటే 18 మీటర్స్. అంటే బాల్ కిందకి తగిలి మళ్ళీ 18 మీటర్లు పైకి వచ్చింది అనమాట. సింపుల్ అజంప్షన్ చేసుకొని చేయొచ్చు దీన్ని. అలా కాకుండా నువ్వు కేఈ రీబౌండ్, కేఈ ఇంపాక్ట్ ఇలా చాలా రకాలుగా చేయొచ్చు. కానీ నేను సింపుల్గా చెప్పాను మీకు. నేను వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇలాగే మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. కానీ అవి ప్రో మెటీరియల్ అనమాట, ప్రీమియంగా సాల్వ్ చేయడం అనమాట. అవి స్టార్టింగ్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాయి, కానీ అలవాటు చేసుకుంటే ఇట్స్ ఈజీ.
ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ది రెసిస్టర్స్. ప్యారలల్ కనెక్షన్స్లో ఏముంటుంది అన్నాడు. దానికి సంబంధించి సరైన స్టేట్మెంట్స్ అడిగాడు. వోల్టేజ్ ఈజ్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. కాదు. కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఈజ్ డిఫరెంట్, రాంగ్ ఆప్షను. కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్ ఈజ్ సేమ్ అన్నాడు. కాదు. ప్యారలల్లో కరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది. ద టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్రాంచ్ పవర్ అన్నాడు. టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎస్, ఇదే కరెక్ట్. ప్రతి బ్రాంచ్ దగ్గర పవర్ని మనం ఈక్వల్ చేసుకుంటూ వెళ్తే, యాడ్ చేసుకుంటూ వెళ్తే, సమ్ చేసుకుంటూ వెళ్తే మనకు టోటల్ పవర్ వచ్చింది అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ ఎనీ బ్రాంచ్ అన్నాడు. తప్పు. ఇలా మనం ఇలా కలిపినప్పుడు P1, P2, P3, P4 మనకి P ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4, ఇది దీని అర్థం అనమాట. సో పవర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. వీడేమన్నాడు, టోటల్ పవర్ ఈక్వల్ టు పవర్ ఇన్ ఎనీ బ్రాంచ్. P1 ఈక్వల్ టు P2 ఈక్వల్ టు P3 ఈక్వల్ టు P4 అన్నాడు. ఇలా ఇచ్చాడు. ఇది తప్పు. లెక్క ప్రకారంగా ఇది కరెక్ట్ అనమాట. ఓకేనా. సో కమింగ్ టు 16th క్వశ్చన్. ద బిలో సింబల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్లాసిఫైర్ అన్నాడు. సో ఇదేంటి, ఒక ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఫైర్. సో అది ఏంటి అన్నాడు. క్లాస్ ఏనా కాదు, క్లాస్ బీనా కాదు, క్లాస్ ఎఫ్ కాదు. ఆన్సర్ క్లాస్ ఈ అనమాట. క్లాస్ ఈ ఫైర్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. మీరు గమనించండి, నేను చెప్పినప్పుడు క్లాస్ డి ఫైర్ అనేది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి అండ్ కంబస్టబుల్ మెటల్స్కి సంబంధించి చెప్పాను. ఈ రెండు రకాల ద్వారా వచ్చిన ఫైర్ అనేది కవర్స్ అండర్ క్లాస్ డి. కానీ ఇప్పుడు మరి క్లాస్ సి ఎందుకు ఇచ్చాడు అంటే, కొన్ని బుక్స్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని క్లాస్ ఈ అని చెప్పాడు, కొన్ని చోట్ల క్లాస్ డి అని చెప్పాడు. కాబట్టి మీరు డి ఇవ్వకపోతే ఈని సెలెక్ట్ చేయండి, ఈ ఇవ్వకపోతే డీని పెట్టండి. రెండు ఇస్తాడా, ఇవ్వడు. ఓకేనా. సో ఈ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాస్ ఏ అంటే తెలుసు మీకు, సాలిడ్స్కి సంబంధించిన ఫైర్, అదే వుడ్ అలాంటివి వస్తాయి. క్లాస్ బి అంటే ఏమో లిక్విడ్స్ అనమాట, కాంబస్టబుల్ లిక్విడ్స్. ఎఫ్ అంటేనేమో కుకింగ్ ఆయిల్స్ అనమాట, ఫుడ్ ఆయిల్స్. దీన్ని ఒకవేళ క్లాస్ కే ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటాడు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకున్న ఈ డౌట్ని క్లియర్ చేశాను. సరే మీరేమో అక్కడ క్లాస్ డి అన్నారు, ఇక్కడేమో క్లాస్ ఈ అన్నారు. ఆ క్లారిటీ మీరు ఇక్కడ తెచ్చుకోండి. ఇది వినకుండా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వినండి, వింటే మీకు అర్థమైంది. ఓకేనా. 17వ క్వశ్చన్. లైన్ ఆఫ్ సైట్ బై ద వ్యూయర్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. ఒక వ్యూయర్ ఇదిగోని ఇక్కడ ఉన్నాడు, ఆబ్జెక్ట్ని ఇలా ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద చూస్తున్నాడు. అప్పుడు కొన్ని లైన్స్ మనం ఇలా గీస్తాం కదా, వాటిని ఏమంటాం, ప్రొజెక్టార్స్ అంటాం. వి కాల్ దోస్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్రొజెక్టార్, నాట్ ప్రొజెక్షన్. ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కాదు, వర్టికల్ ప్లేన్ కాదు. సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద మనకి ప్రొజెక్షన్ పడుతుంది, కానీ వాటికి సహాయపడిన లైన్స్ ఏంటి, ప్రొజెక్టార్స్. ఓకేనా. ఇది డ్రాయింగ్లో బేసిక్ క్వశ్చన్ అనమాట. నేను అన్నీ కవర్ చేస్తున్నాను, సింపుల్ మిషన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ కంప్యూటర్, బేసిక్ సైన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ. సో మోస్ట్లీ నేను చేయగలిగిన 40 నిమిషాల వీడియోలో అన్నీ తీసుకొస్తున్నాను. దోస్ ఆర్ వెరీ సెలెక్టివ్ క్వశ్చన్స్, అవి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్స్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నాడు. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే సింబల్ ఏంటి, ఇది కాదు, ఇదిగోండి ఇదే అనమాట. ఇలా ఉండేది సింబాలిక్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకేనా. ఇది కూడా అదే ఇచ్చాడే. సో రెండు సేమ్ ఆప్షన్సే ఇచ్చాడు. ఇదిగోండి ఏ ఆప్షన్, ఆప్షన్ మార్చాలే, మనకి ఇది ఇచ్చాడు. సో ఇదైనా కరెక్ట్, ఇదైనా కరెక్టే, ఏదైనా సి ఏదైనా కరెక్టే.
నేను 4 వేరేది పెట్టబోయి ఒకటి పెట్టాను. ఓకేనా. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ ఉండిద్ది. ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ ఉండిద్ది. అదేవిధంగా రైట్ సైడ్ వ్యూ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎలివేషన్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2. ఇన్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ లుక్స్ లైక్స్ ఆప్షన్ ఏ. ఓకేనా. సెకండ్ పాయింట్, ఫ్రంట్ వ్యూ కింద ఎప్పుడు టాప్ వ్యూ ఉండాలి. టాప్ వ్యూ ఆల్వేస్ లొకేటెడ్ బిలో ద ఫ్రంట్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఆర్ఎస్వి అంటే రైట్ సైడ్ వ్యూ అనమాట. రైట్ సైడ్ వ్యూ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఎలివేషన్. ఎలివేషన్కి ఎడం వైపు బొమ్మకు కుడివైపు రైట్ సైడ్ వ్యూ ఉండాలన్నమాట. ఓకేనా. ఇదంతా ఆపోజిట్ అయింది ఎప్పుడు థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్స్కి వెళ్తే. ఓకేనా. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి వెళ్తే ఇది రాంగ్ అయింది. ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది ఏంట్లో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 19వ క్వశ్చన్. ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ద ప్లేన్ స్కేల్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ అన్నాడు. ప్లేన్ స్కేల్ని ఉపయోగించుకొని మనం ఏం మెజర్ చేయొచ్చు అన్నాడు. దేంట్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అనమాట. సామాన్యంగా డ్రాయింగ్లో మనం స్కేల్ని లెంత్ మెజర్ చేయడానికి వాడతాం. ఆ లెంత్లో కూడా ప్లేన్ స్కేల్ని 2 వరుస యూనిట్లు టూ కన్సిక్యూటివ్ యూనిట్స్ని మెజర్ చేయడానికి మనం వాడతాం అన్నమాట. ఓకేనా. అదేమవచ్చు మీటర్ అండ్ డెసిమీటర్ అవ్వచ్చు. ఓకేనా. అదే ఒకవేళ డయాగ్నల్ స్కేల్ అని ఇంకోటి ఉండిద్ది, డయాగోనల్ స్కేల్లో 3 కన్సిక్యూటివ్ యూనిట్స్ మెజర్ చేస్తాం. 3 కన్సిక్యూటివ్ యూనిట్స్ని మెజర్ చేస్తాం. అవేమవచ్చు అంటే మీటరు, డెసిమీటరు, సెంటీమీటర్. 3 కన్సిక్యూటివ్ వరుస యూనిట్స్ అనమాట. 2 కన్సిక్యూటివ్ యూనిట్స్ మీటరు, డెసిమీటర్ అయితే ప్లెయిన్ స్కేల్. దిస్ ఈజ్ ఫర్ ప్లెయిన్ స్కేల్. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. కమింగ్ టు 20వ క్వశ్చన్. కాంబినేషన్ ఆఫ్ సెట్ స్క్వేర్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ పార్ట్స్లో మాట్లాడుకుందాం. కాంబినేషన్ ఆఫ్ సెట్ స్క్వేర్స్ ఆర్ ఏబుల్ టు మెజర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్లైన్డ్ యాంగిల్ అన్నాడు. ఏ యాంగిల్ మెజర్ చేయొచ్చు? 45 చేయొచ్చా? 45 - 30 తీస్తే వచ్చింది మనకి 45, 90 సెట్ స్క్వేర్ ఉంది. 30, 60, 90 సెట్ స్క్వేర్ ఉంది. దీనిలో నుంచి తీస్తే 15 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 60 + 45 105 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 45 + 30 75 వస్తుంది కదా. ఆల్ ఆఫ్ ది ఎబో అన్నీ వస్తున్నాయి. ఓకేనా. అలా మమ్మల్ని ఇంకో యాంగిల్ అడుగుతాడు, 120 degrees యాంగిల్స్ వచ్చిద్దా అంటాడు. 60 + 60 వస్తుందా లేదా? వస్తుంది. ఓకేనా. లేదా 90 + 30 వస్తుందా లేదా? వస్తుంది. 135 వచ్చిద్దా అంటాడు. 90 + 45 వస్తుందా లేదా? వస్తుంది. అలా వాడు ఇచ్చిన యాంగిల్ ఈ సెట్ స్క్వేర్స్తో ఫార్మ్ చేయగలమా లేదా అని అడుగుతాడు. అప్పుడు మనం యాడ్ చేసుకుని వస్తుందా లేదో చెప్పాలన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 20 క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదిగోండి మంచి క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఇంకా క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తూ మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నాను. సో వీ విల్ డిస్కస్ మోర్ క్వశ్చన్స్. మనకి ఇంకా లాంగ్ వే టు గో అనమాట. సో అందరూ కూడా మీ అందరికీ కూడా క్వశ్చన్స్ నచ్చితే కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ట్రేడ్కి సంబంధించిన పీడిఎఫ్స్ మనకి పిల్లలు ఎవరైతే సెండ్ చేస్తారో అవన్నీ కూడా నాకు తెలిసినవి, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఇంకెవరైనా పిల్లలు సెండ్ చేస్తే తప్పనిసరిగా దాంట్లో ట్రేడ్ పీడిఎఫ్స్ అన్ని కూడా ఫ్రీగా పెట్టేస్తాను. అవి జాగ్రత్తగా జిరాక్స్ తీర్చుకొని లాస్ట్ టైంగా పీవైక్యూస్లో చెప్పిన బీఎస్సీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి,
అవి చూడండి. చాలా సోర్స్ మాట్లాడానండి. మీరు విని నేర్చుకోవడమే లేట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.